హాయ్ హలో వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రామమోహన్ రాజు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈరోజు మనం ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సార్. ఐఆర్డిఐకి అర్హత పొందాలంటే ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయా? కంపల్సరీ. చాలా మంచి ప్రశ్న అడిగారండి. మనకు భారతదేశంలో ప్రస్తుతానికి 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 26 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, లైఫ్ హెల్త్ అన్ని కలిపి ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఎవరైనా కానీ ఒక ఏజెంట్ కావాలి చట్టబద్ధంగా. ఇప్పుడు మనకు రెండు ఉంటాయి సార్. పెళ్లి చేసుకోవడం అంటే తాళి కట్టడం మీకు తెలుసు, పెళ్లి చేసుకోకుండా కొంతమంది ఉంటారు. అది మనకు సంబంధం లేని విషయంగా పబ్లిక్ అర్థం కావాలనే విషయంతో నేను వార్డు తీసుకోవాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా ఏజెంట్ కావాలి అంటే నేను 10వ తరగతి పాస్ అయ్యి, గ్రామీణ ప్రాంతం అన్నైతే 10వ తరగతి సర్టిఫికేట్ ఉండాలండి, పక్కా ఉండాలి. నేను పట్టణానికి సంబంధించిన అయితే ఇంటర్మీడియట్ ఉంటే బాగుంటుంది. దీనికి కాస్త ఫీజు ఉంటుంది. అది కంపెనీ టు కంపెనీ ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. నేను ఎగ్జామ్ రాయడానికి అది మనకు హైదరాబాద్లో అయితే ఇక్కడ హ్యాబిట్స్లో ఉంది. IC38 అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. 1 అవర్ ఎగ్జామ్, 50 మార్కుల క్వశ్చన్ ఉంటాయి. మనకు కాస్త 15 మార్కులు వస్తే పాస్. IRDA కూడా ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతం వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని 18 ఉన్న మార్కులని గత సంవత్సరం 2024 తర్వాత 15 మార్కులకే తీసుకొచ్చారు. 15 మార్కుల క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో కస్టమర్కి ఆయన ఏం తీసుకుంటున్నాడో ఆయనకి తెలియట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియట్లేదు. ఇది ప్రామాణికంగా పెట్టడం జరిగింది సార్. ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు 2010 ముందు ఆఫ్లైన్లో ఉండేది. అప్పుడు ఏంటంటే ఏదో స్కూల్లో 200 మందిని 300 మందిని రాపిచ్చేవాళ్ళు, పాస్ అయ్యేవాళ్ళు. నాణ్యత అనేది లేదని ఎప్పుడైతే IRDA గ్రహించిందో వీళ్ళు ఎగ్జామ్ అట్లా కాదు, కంప్యూటర్ సంబంధించిన ఒక గదిలో వాళ్ళు కంప్యూటర్ ముందర CC కెమెరాలు పెట్టి ఆ వ్యక్తికి అసలు ఇన్సూరెన్స్ మీద ఏమైనా జ్ఞానం ఉందా అనేది వీళ్ళు ఒక పరీక్ష ద్వారా, చిన్న పరీక్ష ద్వారా 1 అవర్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వీళ్ళకి దాని తగ్గట్టు లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ కాల పరిమితి వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. రెగ్యులర్గా బిజినెస్ చేస్తూ ఉంటే కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి మిగతా కమిషన్ రూపంలో వాళ్ళకి వస్తుంది. కస్టమర్కి కూడా చాలామంది ఏమంటారంటే నేను ఆయన దగ్గర పాలసీ కట్టినా, ఈయన దగ్గర పాలసీ కట్టినా, దాని కొరకు కాదు, నా కోసం నేను కట్టుకోవాలి. ఎవరి గురించో ఎవరికో 5% 10% కమిషన్ వస్తుంది, ఆయన చేసుకున్న దానికి వస్తుంది. నేను నా కోసం నేను కట్టుకోవాలి. నాకేమన్నా అయితే నా ఫ్యామిలీకి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటిది? నేను లేకపోతే నా ఫ్యామిలీకి సార్ నేను ఒక రోజు లేనంటే మా ఫ్యామిలీకి సింపుల్ ఉదాహరణ ఒక 500 రూపాయలు, రోజుకు 300 రూపాయలు ఖర్చు చేసుకోండి. నేను ఒక రోజు నా ఇంట్లో లేకపోతే సార్ ఒక నెల రోజులు లేకపోతే మీకు చెప్పినట్టు దగ్గర 9,000 నుంచి 10,000 ఖర్చు ఉంది. ఒక సంవత్సరం నేను ఇక్కడ నుంచి ముంబై వెళ్ళాను అనుకోండి, ముంబైలో నా ఉద్యోగం రీత్యా నేను ముంబైలో వెళ్ళాను, నెలకు 10,000 వేసుకున్నప్పుడు సంవత్సరానికి 1,20,000 రూపాయలు నేను నా ఇంట్లో ప్యాకెట్ మనీ ఇవ్వాలి. 10 ఏళ్ళకి ఎంత అవుతుంది సార్? నీకు ద్రవ్యోల్బణం పెరిగిన కొద్ది 1,20,000 సరిపోదు. ఇంకా కాస్త 1,50,000 2 లక్షలు ఇవ్వాలి. సార్ నేను మళ్ళీ తిరిగి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోతాను సార్, నా ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలి సార్? కౌంట్లెస్ అనుకుంటే. కాబట్టి అది మనం గుర్తించలేము. కాబట్టి నేను నా జీవితం ఉన్నప్పుడే దీపం వెలిగించుకోవాలని ఒక సామెత ఉంది. ఏ భగవంతుడైనా దీపం వెలిగించి నేను నూనె వేయకపోతే అంటుకోదండి. రెండోది గాలి రాకుండా కూడా చూసుకోవాలి. నువ్వు ఎక్కడ వెలిగించినా ఆయిల్ వేసిన తర్వాత ఆ గాలి రాకుండా చూసుకుంటేనే దీపం వెలుగుతుంది. నేను బాగా భద్రంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేను పాలసీలు తీసుకోవాలి. ఇది HLV అంటారు, హ్యూమన్ లైఫ్ వాల్యూ. సంపూర్ణంగా ఆరోగ్యం ఆదాయం ఉన్నప్పుడే నాకు పాలసీలు ఇస్తారు. కాబట్టి నేను ఎంత తొందరగా ఇన్సూరెన్స్ నేను తీసుకుంటే నా ఫ్యామిలీకి నేను ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాడిని అవుతానని నా యొక్క భావన. అయితే ఈ IRDA ఎగ్జామ్ రాసిన వాళ్ళు కెరీర్ని ఇలా మలుచుకోవచ్చు. ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. నేను కూడా ఏజెంటే 2007లో జాయిన్ అయ్యాను. అసలు నేను ఎందుకు జాయిన్ అయ్యాను నాకు తెలీదు. ఒక మిత్రుడి ద్వారా ఫోన్ వస్తే అతను బ్యాంక్ బాయ్ అన్నాడు. బ్యాంక్ ఏంది, వీళ్ళది ఇన్సూరెన్సే లేదు కదా అని నేను అన్నాను. లేదు ఉంది, మీరు ఇట్లా IRDA ఎగ్జామ్ రానండి, అతను రాపిచ్చాడు. 2013 వరకు నేనంతా, ఇప్పుడు చిన్నపిల్లల సిస్టర్లు ఎట్లా ఉంటాయి సార్, 25, 26. 2016 నుంచి నేను రెగ్యులర్గా తెలుసుకోవడం ఎప్పుడైతే నేర్చుకున్నానో, ఇక్కడ మనకు కెరీర్ ప్రోగ్రాంలో 4 రకాలు చెప్పుకోవచ్చు సార్. ఫస్ట్ నేను సక్సెస్ఫుల్ ఏజెంట్. ఒక 45 లక్షల పైన ఎవరైతే చేస్తారో వీళ్ళని MDRT అంటారు, $1 మిలియన్ రౌండ్ టేబుల్. మీరు యూట్యూబ్లో గూగుల్లో కూడా చూసుకోవచ్చు. MDRT అనేది మన ఇన్సూరెన్స్ రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు. అంటే వరల్డ్ వైడ్ ప్రపంచంలో మనకు 220 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి సార్. వీళ్ళందరూ కూడా MDRT అయితే ప్రతిసారి జూన్ జూలైలో MDRT మేళాలు జరుగుతాయి. సింగపూర్, మలేషియా ఇట్లా వీళ్ళు రౌండ్గా ఒక టేబుల్ సమావేశంలాగా ఏర్పాటు చేసి భారతదేశం తరపున భారతదేశ జెండా, మిగతా దేశాలపైన వాళ్ళ జెండాలను తీసుకొని ఉత్సవాల్లాగా జరుపుతారు. ఇక్కడ MDRT అనేది ఏంటంటే నాకు ఒక లెవెల్
నేను డిగ్రీ చేశాను, కాన్వకేషన్ తీసుకుంటే ఎట్లనో, సినిమాలో ఆస్కార్ అవార్డు ఎట్లనో, అత్యున్నతమైన పురస్కారం ఇన్సూరెన్స్ ఏజెంట్కి. ఒక్కసారి మనం ఎండిఆర్టీ అయినామంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. సార్ నేను 10th క్లాస్ స్కూల్లో ఫస్ట్ వచ్చినంటే మా చుట్టుపక్కల ఎట్లుంటాయి సార్? స్కూల్ అనేది 2-3 ఊర్లకు మధ్యన ఉంటుంది. హై స్కూల్ మండలం లెవెల్లో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది. మా కాలేజీలో నేను టాపర్ అంటే ఎట్లుంటుంది సార్? మండలం అంతా డిగ్రీ కాలేజ్ ఓ 3-4 మండలాలు, 5 మండలాలకు, 10 మండలాలకు డిగ్రీ కాలేజ్ ఉంటుంది. డిగ్రీ కాలేజీలో నేను యూనివర్సిటీ స్థాయిలో మంచి వచ్చినప్పుడు నాకు ఎంత వాల్యూ ఉంటుంది సార్? ఎండిఆర్టీ అనేది కూడా $1 మిలియన్ రౌండ్ టేబుల్. ఎవరైతే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపల అనుకున్న లక్ష్యం, ఎవ్రీ ఇయర్ జనవరి 1 రోజు డాలర్ వాల్యూని బట్టి ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక ఎంతైతే పరిమితి ఉంటుందో 40 లక్షలు, 45 లక్షలు, 50 లక్షలు ఈ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంటుంది. కరోనా టైంలో డిసైడ్ చేస్తుందా ఇంత? లేదు, ఎండిఆర్టీ అనేది ఈ ఇయర్ 45,600,000 సంథింగ్ ఏదో ఉంది. జనవరి 1 రోజు ఉన్న డాలర్ వాల్యూని బట్టి అక్కడ డిసైడ్ చేస్తారు. అది ఒక వింగ్ ఉంది సపరేట్. మనకు బీసీసీఐ లాగా ఎండిఆర్టీ అనేది మనకు సపరేట్ ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ కంపెనీలన్నీ కూడా మా వాళ్ళది అయ్యిందని వీళ్ళు పంపించినప్పుడు వాళ్ళు వెబ్సైట్ లింక్ ఇవ్వడము, వెబ్సైట్కి సంబంధించిన ఈమెయిల్స్ పంపించుకోవడము, అది ఒక సపరేట్ ఒక గ్రూప్ ఉంటుందండి. ఎప్పుడైనా నేను ఒక పార్టీ ప్రతినిధిని అనుకోండి, పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఆ పెద్ద వచ్చినప్పుడు మిమ్మల్ని రాణిస్తారా సార్? సేమ్ ఎండిఆర్టీ కూడా సపరేట్ ఒక లోగో ఇస్తారు. ఆ విజిటింగ్ కార్డుల మీద కూడా సపరేట్ లోగో ముద్రించుకోవచ్చు. అక్కడ బ్రాంచీల్లో, శాఖల్లో కూడా ఎండిఆర్టీ అడ్వైజర్ల వాళ్ళది ఒక ఫోటోలు పెడతారు. సన్మానాలు, సత్కారాలు. మామూలు ఏజెంట్ ₹100 ఇచ్చినప్పుడు వీళ్ళకి ₹110 దాకా ఎక్కువ ఇవ్వడానికంటే వేరే అదర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇది ఒక సక్సెస్ స్టోరీ లాగా చేసుకోవచ్చు ఎండిఆర్టీ అనేది. ఇది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపల ఆయన బిజినెస్ మీద బేరీజ్ వేస్తారు. సార్ మా ఫ్రెండ్ ఈరోజు డిసెంబర్ 31 ఫుల్ పార్టీ చేసుకున్నాడు సార్. మాకు జనవరి 2వ తారీఖు డిసెంబర్ 31 ఇవ్వలేదు ఆయన చెక్కు. జనవరి 2వ తారీఖు ఒక 2 కోట్లు చెక్ ఇచ్చాడంటే 2026 ఎండిఆర్టీ ఇస్తాం, 2025 ఇవ్వలేము. అంత వాల్యుబుల్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రులు కూడా ఈ 10 రోజులు కూడా ఎండిఆర్టీ మీద చాలా మంది ఫోకస్ పెడతా ఉంటారు. ఒక మంచి అచీవ్మెంట్ సార్. ఒక యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ లాగా ఇన్సూరెన్స్ అడ్వైజర్కి మంచి అవకాశం అది. అంటే కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇది ఏజెంట్గా ఎండిఆర్టీ అయితే కమిషన్ వస్తూ ఉంటుంది, అది చేసుకుంటున్నాడు, చేయాలనిపిస్తుంది. అంటే తన జాబ్ చేసుకుంటే ఇది పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు. రెండోది, ఇక్కడ నేను కూడా నా మేనేజర్లా కావాలి అనుకున్నప్పుడు డిగ్రీ ఉండి 35 సంవత్సరాల లోపల ఉంటే చాలా కంపెనీలు కూడా సక్సెస్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని కంపెనీల ఆన్ రోడ్లో ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా ఏజెంట్ రిక్రూట్మెంట్ చేసుకోండి, మీకు కూడా జీతం ఇస్తాము అని. అట్లా అయిన బ్రాంచ్ స్థాయి మేనేజర్ నుంచి రీజనల్ హెడ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఆయన కూడా ఒకప్పుడు ఆయన ఏజెంట్గా వచ్చిన మిత్రుడే, ఈరోజు ఆయన కంపెనీలో ఎంప్లాయ్. వాళ్ళ మేనేజర్కి అయితే బెనిఫిట్లు ఉన్నాయో ఈయన కూడా బెనిఫిట్లు ఇవ్వడానికి కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. రెండోది, నేను వేరే మంచి జాబ్ చేస్తున్నానండి, వ్యాపారం చేస్తున్నాను, నేను కూడా ఏజెంట్లను రిక్రూట్మెంట్ చేసుకోవచ్చా? అక్కడ ఒక్కొక్క కంపెనీలు ఏజెన్సీ మెంటర్ అని, కొన్ని కంపెనీలు డిస్ట్రిబ్యూషన్ లీడర్ అని, కొన్ని కంపెనీలు ఏజెన్సీ పార్ట్నర్ అని, కొన్ని కంపెనీలు డిఫరెంట్ వివిధ పేర్లతో ఏజెంట్గా సక్సెస్ అవుతూ ఆయన కింద ఒక టీం బిల్డప్ చేసుకుంటే ఏజెంట్గా అయితే ₹10 వస్తే ఇక్కడ ₹2 ₹3 వాళ్ళ లీడర్కి ఇవ్వడం అంటే అందాజుగా మీకు అట్లా కూడా లీడర్ రోల్ కూడా కాన్సెప్ట్ నడుస్తుందండి. అట్లా ఏజెంట్ సక్సెస్ కావచ్చు, ఇక్కడ లీడర్ కూడా వాళ్ళ కింద కూడా టీం బిల్డప్ చేసుకోవచ్చు. లేదు నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా నాలెడ్జ్ ఉంది, IC38 ట్రైనర్స్ కావాలండి. చాలా కంపెనీలో కూడా ఇది చాలా మంది తెలియదు యువతకి. నేను చాలాసార్లు కూడా మీడియాలో కూడా నేను చెప్దాం అనుకున్నాను, నాకు అవకాశం కుదరలేదు. ఎవరైతే డిగ్రీ చదువుకుంటారో ప్రతి కంపెనీలో అక్కడ మీరు ఏజెంట్గా ఎగ్జామ్ రాస్తారో, రాసిన తర్వాత IC38 వీళ్ళు ట్రైనింగ్ ఏదైతే నేర్చుకుంటారో వేరే వాళ్ళకి చెప్తే కూడా ఉద్యోగ అవకాశాలు కొన్ని కంపెనీల్లో లిమిటెడ్గా ఉన్నాయి. ఇది ఎవరికి తెలీదు. ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఇవ్వడానికి ట్రైనర్లు కొరత భాగ్యనగరంలోనే ఉంది. 2-3 కంపెనీలు నన్ను పిలుస్తూ ఉన్నారు, మీరు రండి అని. టైం సరిపోవట్లేదు. IC38 ట్రైనర్స్ అనేది చాలా వాల్యుబుల్. ఖర్చులకు ఇస్తారు, పర్వాలేదు. మనము ఇక్కడ ఏంటంటే మనకు ఒక వృత్తి ఉంది. ఇంకోటి, ఇక్కడ మీరు ఏజెంట్గా ఈ ఎగ్జామ్ మనం పాస్ అవ్వాలంటే IC38 అనే ఫస్ట్ ఆయన ఎగ్జామ్ రాసి ఆయన కాస్త బిజినెస్ చేస్తే ట్రైనర్స్గా కూడా ఉద్యోగాలు ఉన్నాయి. చాలా మంది తెలియదు ఈ రహస్యం. ఇప్పుడు నేను ఒక కంపెనీ అనుకోండి, XYZ కంపెనీ, మీ కింద నేను జాయిన్ అయ్యి మీ కింద నేను సక్సెస్ అయితే నాకు ట్రైనర్గా అవకాశం కూడా ఇస్తారు, లేదా లీడర్గా ఇస్తారు, లేదా నేను కూడా మీలాగా ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఇన్ని రకాల అవకాశాలు ఏజెంట్లకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సంప్రదించే వ్యక్తిని బట్టి, వాళ్ళ ఆలోచన పరిధిని బట్టి వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళు కూడా పట్టించుకోరు. సార్ ఇప్పుడు సామెత ఒకటి ఉంది, మీ ఇంటికి వస్తున్నామమ్మా మేము ఏదో తీసుకొని వస్తున్నాం, మా ఇంటికి వస్తే మీరేం తెస్తున్నారు. కంపెనీలు కూడా మీరు ఏమైనా చేస్తే మనం ఇవ్వగలుగుతారు. నేను ఏదో ఎగ్జామ్ రాశాను నామకే వస్తే అంటే కంపెనీలు కూడా పట్టించుకో. చూశారు కదా, పేరెంటల్కి వెళ్తే పలానా ఆ అమ్మ ఇంటికి వెళ్తే
నువ్వేం తీసుకుపోయినావు అని అడుగుతున్నారు. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు ఉల్టా క్వశ్చన్ ఇస్తున్నావు. కాబట్టి ప్రతిదీ కూడా కమర్షియల్ అయిపోయింది. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అందులో నైపుణ్యం ఉన్న వాళ్ళనే తీసుకుంటారు, నైపుణ్యం లేని వాళ్ళని వాళ్ళు కూడా తీసుకోరు. కాబట్టి మనము మేనేజర్కి వెళ్ళిపోవచ్చు, లేదా లీడర్ రోల్కి వెళ్ళిపోవచ్చు, లేదా సక్సెస్ ఏజెంట్ కావచ్చు, లేదా IC38 ట్రైనర్, ప్రొడక్ట్ ట్రైనర్. కొన్ని కంపెనీలు ప్రొడక్ట్ మా దగ్గర ఈ పాలసీలు ఉన్నాయి, ప్రొడక్ట్ ట్రైనర్లు కావాలి మేము ఇస్తాము అని కూడా ఉన్నారు. వీళ్ళు నేర్చుకుంటే ఉపాధి పరంగా కూడా మలుచుకోవడానికి మంచి ఉదాహరణ. చాలామంది మిత్రులు ఆ విధంగా కూడా నేను ఏవైతే విభాగాలు చెప్పానో అందులో సక్సెస్ అయ్యి వాళ్ళు దీన్నే కెరీర్గా మలుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి.